వెల్కమ్ టు జస్ట్ మనిషి జీసస్ కీర్తన 119:24. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తవై ఉన్నవంటూ కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శాసనాలన్నీ కూడా నమ్మదగినవి, అవి జీవితాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించేవి. అలాంటి శాసనాలు మన జీవిత మార్గంలో ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రవర్తన సరి చేసుకోవాలో అవి ఆలోచనకర్తగా ఉన్నాయి. దేవుడే ఆలోచనకర్తగా ఉండి దేవుని యొక్క శాసనం ద్వారా నిత్యము మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము క్షేమాభివృద్ధి పొందాలన్నా ప్రతి పనిలో కూడా, అది కుటుంబ విషయాలైనా, సంఘ పరిచయాలైనా, సమాజంలో సరే, ప్రతి పనిలో కూడా దేవుని యొక్క శాసనాలు మన జీవితానికి సంపూర్ణమైన మూర్తిమత్వాన్ని, సంపూర్ణమైన అభివృద్ధిని కలగటానికి కలగజేస్తా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క శాస్త్రాన్ని బట్టి నిత్యము ఆనందించేవారుగా, నిత్యము ఆయన సలహాను పాటించేవారుగా ఉందుముగాక. ఆమేన్.